హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి కాకరకాయల వడియాల కోసం 1 కేజీ కాకరకాయలు, తగినంత ఉప్పు, 1 స్పూన్ జీలకర్ర, 1 చిన్న స్పూన్ వాము, 3 పచ్చిమిరపకాయలు. ఇవి మనకు కావాల్సినవి. కాకరకాయలు కడిగి శుభ్రంగా తుడుచుకొని కట్ చేసుకోవాలి. మందులు వేసుకొని పండిస్తున్నారు కదా ఫ్రెండ్స్, అందుకని ఇలా శుభ్రంగా వాటిలో కడిగి తుడిచేసుకోవాలి పొడిగుడ్డతో. ఇదిగోండి ఫ్రెండ్స్, పొడిగుడ్డతో ఇలా తుడుచుకోవాలి. ఇవి మా చెట్టుకు వచ్చిన కాకరకాయలు ఫ్రెండ్స్. ఇవి కొన్నవి 2 కలిపి కేజీ అనమాట. ముందు తొడియాలు తీసేసుకొని సన్నగా స్లేట్స్ లాగా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇదిగోండి తొడియాలు ఇలా కట్ చేసుకొని ఇలా తుడిచేసి బేషన్లో వేసేసా. ఇదిగోండి ఫ్రెండ్స్, ఉప్పు ఇవన్నీ ఊరేసుకున్నవి. పెరుగు చిక్కడ వేస్తేనే చూసారా ఎన్ని వాటర్ వచ్చినాయో పలచగాను. ఇదిగోండి, ఇప్పుడు ఈ ప్లాస్టిక్ పేపర్ మీద నేను ఇవన్నీ వడియాలు పెట్టేసుకుంటాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా అన్నీ ఒకటిగా ఇలా పేర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. విడివిడిగా అయితే తొందరగా ఎండిపోతాయి. ఇదిగోండి, ఈ వైట్ పేపర్ మీద వేసాను ఫ్రెండ్స్. కొన్ని ఇలా ప్లేట్లో కూడా ఇదిగోండి వైట్ పేపర్ వేసి ఈ ప్లేట్లో ఇలా పెట్టేశాను. పొద్దున్నే అయితే తొందరగా సాయంత్రానికి ఆరిపోతాయి ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా ప్లేట్లో పేర్ చేసుకుంటే చక్కగా ఎండిపోతాయి. ఇదిగోండి. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి కాకరకాయల వడియాలు ఇలా వేయించుకోవాలి. టమాటా పప్పుచారులోకి ఇలా ఏదన్నా పచ్చళ్ళు చేసుకున్నప్పుడు ఎంత చక్కగా ఉంటాయి వడియాలు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవి వెండిని చూడండి, ఇలా అంటేనే ఇరిగిపోతాయి. ఇవి వేయించినవి ఫ్రెండ్స్. కారంగా ఉప్పుగా ఉంటాయి ఫ్రెండ్స్. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలు ఇలా వేయించి పెడితే తింటారు. విడిగా అయితే చేదుగా ఉంటాయి. అన్ని కాకరకాయ కారం అలాంటివి తినరు ఫ్రెండ్స్. మీరు ఇలా ప్రయత్నం చేయండి.